హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడైతే హెయిర్ ఫాల్ అయితే బాగా ఎక్కువగా ఉంది కదండి. నాకు సమితకు కూడా బాగా హెయిర్ ఫాల్ అయితే ఎక్కువగా ఉంది. అలానే చుండ్రు కూడా బాగుందనమాట. జుట్టు ఎందుకు అలా రాలిపోతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజైతే నేను ఒక హెయిర్ ప్యాక్ వేసుకుందాము అనేసి అనుకుంటున్నాము మేమిద్దరం కలిసి. ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవటం వలన మనకి హెయిర్ అయితే చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. అలానే మనకి డాండ్రఫ్ కూడా పోతుందన్నమాట. ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి మనం హెయిర్ ప్యాక్ అన్నది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కేవలం ఇంట్లో ఉన్న వాటితోటి నేను హెయిర్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. కోసం అయితే నేను ఒక కప్పు కర్డ్ అయితే తీసుకున్నాను. అలానే ఒక మీడియం సైజు బీట్రూట్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి నేను ఇక్కడ మెంతులు అన్నవి 8 అవర్స్ ముందే నానబెట్టేసుకున్నాను అనమాట. అలానే ఇట్లాగా మనకి అలోవెరా జెల్ మనం సూపర్ మార్కెట్లో దొరికేది కూడా వాడచ్చు, లేదా మన ఇంట్లో ఉంటాయి కదండి నార్మల్గానే అలోవెరా చెట్లు, వాటితోటి అయితే నేను కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మా ఇద్దరికి కావాల్సిన క్వాంటిటీలో నేనైతే ఈ ప్యాక్ అన్నది ప్రిపేర్ చేసేసుకుంటాను అనమాట. ముందుగా అయితే ఇక్కడ నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోకి 8 అవర్స్ ముందు నానబెట్టిన మెంతులు అయితే వేస్తున్నాను. ఈ వాటర్ అన్నవి మనం యూజ్ చేసేసుకోవచ్చు, మనం మిక్సీ వేస్తాం కాబట్టి దాంట్లోకి. అలానే అలోవెరా ఇలాగ సైడ్ తీసేసి కానీ మనకి జెల్ అన్నది వస్తుంది కదా, ఆ జెల్ని అయితే వేసేసుకుంటున్నాను. అలానే ఇక్కడ బీట్రూట్ కూడా పైన మనం చెక్క అయితే తీసేయాలి. చెక్క తీసేసుకొని ఈ బీట్రూట్ వేయటం వలన మన హెయిర్ అయితే రీగ్రోత్కి బాగా పనిచేస్తుందండి. అలానే మన జుట్టుకు కొద్దిగా వైట్ హెయిర్ ఏమన్నా ఉన్నా కానీ మనకి కలర్ అయితే వస్తుందన్నమాట ఇది వేసుకోవటం వలన. ఈ విధంగా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఈ ప్యాక్ కనుక మనం 15 డేస్కి ఒకసారి కనుక మనం హెయిర్ ప్యాక్ వేసుకున్నాము అనేసి అంటే మన జుట్టు అయితే చాలా మంచిగా గ్రో అవుతుందండి. చాలా స్పీడ్గా హెయిర్ అన్నది పెరుగుతుందన్నమాట. 15 డేస్కి ఒక్కసారి వేసుకున్నా సరిపోతుంది. టైం ఉంది అనేసి అంటే మనం వీక్లీ 1 టైం వేసుకున్నా కానీ సరిపోతుంది. హెయిర్ లాస్ అవ్వటం అయితే బాగా తగ్గుతుంది అనమాట. అలానే హెయిర్ పోయిన చోట మనకి జుట్టు అయితే పలుచగా ఉంటుంది కదా, అది గ్రో అవటం కూడా మనం ఈజీగా గమనించవచ్చు. ఇప్పుడు నేను ఒక కప్పు పెరుగు వేసేసుకొని ఇప్పుడు దీన్ని అయితే మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకుంటాను. ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అనమాట. లేదు మీకు కొద్దిగా గట్టిగా అయింది అనేసి అనుకుంటే మనం మెంతులు నానబెట్టిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కూడా వేసేసుకోవచ్చు. మనం హెయిర్కి అప్లై చేసేటప్పుడు మనకి బాగా థిక్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వస్తే మన హెయిర్కి బాగా కుదురుల దగ్గర నుంచి బాగా పడుతుందన్నమాట. హెయిర్కి మనం ఈ ప్యాక్ అన్నది అప్లై చేసే ముందు కంపల్సరీ మనం హెయిర్కి అయితే ఆయిల్ అన్నది అప్లై చేసేయాలి. మీరు ఎటువంటి ఆయిల్ యూజ్ చేస్తున్నా కానీ, ఏ ఆయిల్ అయినా కానీ హెయిర్కి కంపల్సరీ ఆయిల్ అన్నది యూజ్ చేయాలన్నమాట. అప్పుడే మనకి ఈ పేస్ట్ అన్నది బాగా జుట్టుకి పడుతుంది. మనం దీంట్లో పెరుగు కూడా వేసాం కాబట్టి జుట్టు బాగా షైనీగా, స్మూత్గా, సిల్కీగా కూడా ఫామ్ అవుతుంది అనమాట. చూస్తానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి ఈ పేస్ట్ అన్నది. అట్లీస్ట్ కంపల్సరీ ఒక 15 డేస్కి ఒకసారి అయినా కానీ మనం ఈ ప్యాక్ అన్నది అప్లై చేసాము అనేసి అంటే మన జుట్టు అయితే చాలా స్పీడ్గా గ్రో అవటం మనమే చూస్తామన్నమాట. ఇప్పుడు నేను ఈ ప్యాక్ని ఎలా అప్లై చేయాలో ఒకసారి అయితే నేను మీకు చూపిస్తాను. హెయిర్కి అయితే ఆయిల్ అన్నది అప్లై చేశాను. చూడండి డాండ్రఫ్ అయితే ఎలా ఉందో మీకు క్లియర్గా కనిపిస్తుంది అనేసి అనుకుంటున్నాను. డాండ్రఫ్ అయితే బాగా ఎక్కువగా ఉంది. చూడండి ఇలాగా ఈ డాండ్రఫ్ అయితే పూర్తిగా వదిలిపోతుంది అనమాట 15 డేస్కి ఒకసారి వేసాము అంటే. ఎలా ఉందో చూసారా, పింక్ డాండ్రఫ్. ఈ ప్యాక్ని మనం ఇలాగా ఈ విధంగా హెయిర్ అన్నది పార్టిషన్స్గా తీసుకుంటూ ఈ ప్యాక్ అయితే వేసుకోవాలి.
ఇట్లాగా ఈ ప్యాక్ అన్నది ఈ విధంగా వేసుకుంటూ ఉంటే కుదుర్లకు కూడా బాగా పడుతుంది అనమాట. ఈ విధంగా ప్యాక్ అయితే మొత్తానికి హెయిర్ మొత్తానికి అప్లై చేసేసి ఒక 45 మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేసాము అనేసి అంటే మన హెయిర్ అయితే గ్రోత్ చాలా మంచిగా ఉంటుంది. టైం లేని వాళ్ళు కనీసం ఒక 15 డేస్కి ఒకసారి అయినా కానీ ఈ ప్యాక్ అన్నది వేసుకోండి. మంచి రిజల్ట్ అన్నది తెలుస్తుంది అనమాట. ఈ ప్యాక్ అన్నది వేసుకోవటం వలన హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, మనం బీట్రూట్ కూడా వాడాం కాబట్టి మన ఒకవేళ హెయిర్లో ఏమన్నా వైట్ హెయిర్ ఉన్నా కానీ కలర్ అన్నది ఇట్లే చేంజ్ అవుతుంది అనమాట. హెయిర్ అన్నది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ ఫేస్ ప్యాక్ హెయిర్ ప్యాక్ అన్నది మీరు కూడా రిజల్ట్ అన్నది ఇన్స్టెంట్గా చూస్తారు. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.